జెఫర్సన్విల్, ఇండియానా నుండి శుభోదయం. ఇది జూన్ 22, 2024. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక భాగమైన వధువు సౌలభ్యం కొరకు అనేక భాషలలో ఈ లేఖ www.svfellowship.info నందు పోస్ట్ చేయబడింది. మీరు దీనిని చూడగలరు. 62-12:30 ఈ వర్తమానములో దర్శనములో 7 దూతలు వచ్చినప్పుడు తన తండ్రి అయిన ప్రవక్త గారి ప్రక్కన నిలబడి మరియు మాట్లాడుతున్న అదే ప్రవక్త కుమారుడు ఇక్కడ ఉన్నాడు, సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ఇప్పుడు బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి. లేక ఇక్కడ ఉన్నది. ప్రియమైన సంకరము లేని స్వచ్ఛమైన వాక్య వధువా, మనము ఆయన యొక్క ప్రియమైన చిన్న యువతి అయి ఉన్నాము. సంకరము చేయబడని ఏ మనుష్యుని యొక్క సంఘ సంస్థ చేతగాని ఏ మానవ కల్పిత సిద్ధాంతము చేతగాని తాకబడని వారమై ఉన్నాము. మనము సంకరము చేయబడి స్వచ్ఛమైన వాక్య వధువై ఉన్నాము. మనం గర్భవతి అయిన దేవుని కుమార్తె అయి ఉన్నాము. మనం ఆయన యొక్క పలుకబడిన వాక్యపు పిల్లలమై ఉన్నాము. అది ఆయన యొక్క అసలైన వాక్యమై ఉన్నది. దేవునిలో ఎటువంటి పాపము లేదు. తద్వారా మనము ఆయన స్వంత రూపంలో ఉన్నాము గనక మనలోనూ ఎటువంటి పాపము లేదు. మనం ఎట్లు పడిపోగలము? అది అసాధ్యము. మనము ఆయనలో, ఆయన యొక్క అసలైన వాక్యంలో భాగమై ఉన్నాము. ఎటువంటి సందేహము లేకుండా మనము దీనిని ఎలా తెలుసుకోగలము? ప్రత్యక్షత. పూర్తి బైబిల్ గ్రంథము, ఈ వర్తమానము, దేవుని యొక్క వాక్యము అంతయు ప్రత్యక్షతయే. ఆ విధంగానే మనం ఈ స్వరానికి మరియు ఇతర స్వరాలకి తేడాను తెలుసుకుంటాము. ఎందుకనగా అది ఒక ప్రత్యక్షత అయి ఉన్నది మరియు మన ప్రత్యక్షత సరిగ్గా వాక్యానుసారంగా ఉన్నది. అది వాక్యానికి వ్యతిరేకంగా లేదు. మరియు ఈ బండ మీద వాక్యము ఏమై ఉన్నదనే ఆత్మీయ ప్రత్యక్షత మీద నేను నా సంఘమును కట్టుదును మరియు పాతాళ లోక ద్వారములు దానిని ఎన్నడూ కుదిపివేయజాలవు. ఆయన భార్య వేరొక పురుషుని చేత శోధించబడదు. నేను నా సంఘమును కట్టుదును మరియు పాతాళ లోక ద్వారములు దానిని కుదిపివేయజాలవు. మనం కేవలం ఆయన యొక్క వాక్యమునకు మాత్రమే నమ్మకంగాను మరియు విశ్వసనీయంగాను ఉంటాము. మనం ఎన్నడూ వేరొక పురుషుని చేత చెరపబడి వ్యభిచారము చేయము. మనం ఆయన యొక్క కన్యక అయిన వాక్య వధువులాగా ఉండిపోతాం. మనం ఏ ఇతర వాక్యము వైపు చూడము, దానిని వినము లేదా దానితో పరాచికాలు ఆడము. అది మన హృదయ లోతులలో ఉన్నది. మనము ఎన్నడూ వేరొక భర్తను కలిగి ఉండము. కానీ దేవుడు ఒక మానవునిగా, ఇమ్మానుయేలుగా వచ్చిన యేసుక్రీస్తు అనే మన ఒక్క భర్తను కలిగి ఉన్నాము. ఆయన భార్య వేల కొలదిగా ఉంటారు. వధువు వాక్యం నుండి రావలసి ఉన్నదని అది చూపిస్తుంది. ఒక్క ప్రభు అయిన యేసు మరియు ఆయన యొక్క అనేకులైన వధువు. ఇది అందరి కొరకు కాదని, కేవలం ప్రవక్త యొక్క గుంపు వారికేనని మనము అర్థము చేసుకోవాలి. ఆయన యొక్క స్వంత అనుచరులకే. ఈ వర్తమానము వారికి మాత్రమే. ఎవరినైతే ఖాయమని పరిశుద్ధాత్మ ఆయనకి ఇచ్చాడో ఆ చిన్న మందకు మాత్రమే అయి ఉన్నది. ఆయన మనకి ఏమి చెప్తాడో దానికి దేవుడు ఆయనను బాధ్యుడిగా ఎంచుతాడు. మరియు ఆయన క్రీస్తు నొద్దకు నడిపించిన వారిని, అనగా ఆయా దేశములలో ఆయన ద్వారా మార్పు చెందిన మనలను, దానిలోని ప్రతి మాటను నమ్ముటకును మరియు ఎన్నడూ రాజీ పడకుండా ఉండునట్లు దేవుడు మనలను బాధ్యులనుగా ఎంచుతాడు. మనము ఆయన యొక్క ఎన్నిక చేయబడిన వారమని ఆయన మనతో చెప్పుటను మనం కూర్చొని వినడం అనేది మనకి ఎంత అద్భుతమైన విషయం కదా. ఆయన యొక్క మొదటి వధువు మరియు ఆయన యొక్క రెండవ వధువు ఆయన ఎలా నిరుత్సాహపరిచారు కదా. కానీ ఆయన యొక్క గొప్ప అంత్యకాల వధువై ఉన్న మనము ఆయనని ఎన్నడూ నిరుత్సాహపరచము. మనము అంతము వరకు ఆయన యొక్క నమ్మకమైన విశ్వసనీయమైన కన్యక వాక్యపు వధువుగా ఉండిపోతాము. ఆయన వాక్యము పట్ల మనకున్న విశ్వాసము దినదినము అధికముగా పెరుగుచున్నది. మనము ఆయన యొక్క ప్రతి వాక్యమును వినుచు మరియు లోబడుచు, ఆయన యొక్క స్వరము మనతో మాట్లాడుటను వినుచు, మన బైబిల్ గ్రంథములను చదువుకొనుచు, ప్రార్థన చేసుకొనుచు మరియు దినమంతయు ఆయనని ఆరాధించుచు మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాము. ఆయన అతి త్వరలో వస్తున్నాడని మనం ఎరుగున్నాము.
ఇప్పుడు ఏ నిమిషమైనా కావచ్చును. నోవహు వలె ఆయన నిన్న వస్తాడేమోనని మనము ఆశపడ్డాము. బహుశా రేపు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము వస్తాడేమోనని ఆశపడుచున్నాము. అయితే ఆయన వచ్చుచున్నాడని మనం ఎరుగున్నాము. దేవుని యొక్క ప్రవక్త మరియు ఆయన యొక్క వాక్యము ఎటువంటి పొరపాట్లు చేయరు. ఆయన వచ్చుచున్నాడు. ఇది 7వ దినమని మనము భావిస్తున్నాము. మరియు మేఘములు అలుముకొనుటను మరియు పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడుటను మనము చూడగలుగుచున్నాము. సమయము ఆసన్నమైనది. గొప్ప ఎదురుచూపుతో కనిపెడుతూ మనము ఓడలో క్షేమంగాను మరియు భద్రంగాను ఉన్నాము. ఈ ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు మేము వివాహము మరియు పరిత్యాగము 65-02-21 అను వర్తమానం వింటుండగా దేవుని యొక్క స్వరం మమ్మల్ని ఆదరించుటను మేము ఆలకించుచుండగా వచ్చి మాతో చేరండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానమును వినుటకు ముందు చదవవలసిన లేఖనములు. పరిశుద్ధ మత్తయి 5వ అధ్యాయము 31 నుండి 32 వచనములు. పరిశుద్ధ మత్తయి 16వ అధ్యాయం 18వ వచనము. పరిశుద్ధ మత్తయి 19వ అధ్యాయం 1 నుండి 8 వచనములు. పరిశుద్ధ మత్తయి 28వ అధ్యాయం 19వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. రోమీయులు 9వ అధ్యాయం 14 నుండి 23వ వచనములు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 9 నుండి 15 వచనములు. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 10 నుండి 15 వచనములు. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయం 34వ వచనము. హెబ్రీయులు 14వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనము. ఆది కాండము 3వ అధ్యాయము. లేవియ కాండము 21వ అధ్యాయం 7వ వచనము. యోబు 14వ అధ్యాయము 1 నుండి 2 వచనములు. యెషయా 53వ అధ్యాయము. యెహెజ్కేలు 44వ అధ్యాయము 22వ వచనము. యాప్స్ కొరకు www.brenham.org/en/apps నందు పొందగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.